ప్రకటిస్తున్నాను. ఈరోజు మరొకసారి ప్రకటిస్తున్నాను. మీ యొక్క స్థితిని మార్చుకోకుండా, మీ దుర్మార్గతను విడిచిపెట్టకుండా, మీరు పాపాల విషయమై సంతాపపడి మారు మనస్సు పొందకుండా, దేవుని దగ్గరికి రాకుండా ఉంటే మరి దేవుడు చెయ్యదలిచినటువంటి కీడు ఎవరు ఆపలేరు, ఎవరు తప్పించలేరమ్మా. ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఇన్ని రోజులు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఇన్ని రోజుల బట్టి నుంచి దేవుని మాటలు వింటున్నావు, ఇన్ని రోజుల బట్టి నుంచి అప్పుడప్పుడు దేవుడు ఇచ్చేటువంటి బిస్కెట్లు తింటున్నావు, చాక్లెట్స్ తింటున్నావు, పళ్ళు తింటున్నావు, పలహారాలు తింటున్నావు. అంటే దేవుడి దగ్గర నుంచి అనేకమైన కార్యాలు నువ్వు పొందుకున్నావు. అయినా సరే దుర్మార్గతను విడిచిపెట్టకుండా, పాపాల విషయమై సంతాపపడి ఒప్పుకోకుండా ఇంకా అదే మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు చెయ్యదలిచినటువంటి కీడు నుంచి నిన్ను తప్పించడం ఎవరి తరము కాదు, ఎవరి తరం కాదు. జాగ్రత్త. యవ్వన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పెద్ద వయసులోకి వచ్చినటువంటి వారులారా, మారు మనసు లేకుండా ఇంకా లోకంలో ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉందని దుర్మార్గత వైపునకే మీ అడుగులు పరుగులు పెడతా ఉన్నాయా? ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని ప్రకటిస్తున్నాను. ఈరోజు మరొకసారి ప్రకటిస్తున్నాను. మీ యొక్క స్థితిని మార్చుకోకుండా, మీ దుర్మార్గతను